అకాయ్ ఓనా. ఉనాకి ఒక జపాన్లో ఉండే కాలేజ్ స్టూడెంట్. తను డైలీ కాలేజ్కి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్లాసెస్ వినేవాడు. తర్వాత మధ్యాహ్నం నుంచి లైబ్రరీకి వెళ్ళిపోయి తనకిచ్చిన కాలేజ్ వర్క్స్ ఇంకా అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకునేవాడు. అయితే డైలీ తన లైఫ్ స్టైల్ ఇలానే ఉండేది. అయితే ఒకరోజు నార్మల్గానే తను ఉదయాన్నే క్లాసులు విని మధ్యాహ్నం నుంచి లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ తను అలాగ వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడే పొద్దున్నుంచి బాగా అలసిపోయి ఉండడం వల్ల తను చదువుతూనే నిద్రపోతాడు. ఉనాకి లేచి చూసేటప్పటికి సాయంత్రం బాగా చీకటి పడిపోయి ఉంటుంది. ఇంక తొందరగా తన బుక్స్ అన్నీ సర్దుకుని బయటకు వచ్చేసి నడవడం మొదలు పెడతాడు. ఉనాకి లైబ్రరీ దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళడానికి సుమారుగా 20 నిమిషాలు పడుతుంది. అయితే అప్పటికి బాగా చీకటి పడిపోయి ఉండడం వల్ల తను ఒక షార్ట్ కట్ యూస్ చేద్దాం అనుకుంటాడు. ఆ షార్ట్ కట్లో వెళ్తే తనకు 10 నిమిషాల్లోనే తన ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఆ షార్ట్ కట్ని యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ దారిలో అసలు స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఆ దారిలో ఒకాయ్ ఓనా అనే ఒక దెయ్యం తిరుగుతుందని అక్కడ ఉండే వాళ్ళు నమ్ముతారు. ఈ అకాయ్ ఓనా అనేది ఒక ఆత్మని, ఎవరో ఒక రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఒక మహిళ అక్కడ నుంచున్నట్టు కనిపిస్తుందని, ఆ దారిలో నుంచి వెళ్ళేటప్పుడు పొరపాటున ఎవరైనా తన మొహం వైపు చూస్తే అప్పటి నుంచి అది వాళ్ళ వెంటే వస్తుందని, ఆ మాట లెక్క చేయకుండా ఆ దారిలో వెళ్ళి తనను చూసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు బ్రతికి లేరని కూడా ఉనాకి విన్నాడు. కానీ ఉనాకి ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాడు. ఇంకా నార్మల్గా తను ఇప్పటికే చాలాసార్లు ఆ షార్ట్ కట్లో నుంచి వెళ్ళాడు. కానీ ఇంత రాత్రిపూట వెళ్ళడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే బాగా అలసిపోయి ఉండడం వల్ల త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అవేమీ గుర్తుపెట్టుకోకుండా ఆ దారిలో నడవడం మొదలుపెట్టాడు. ఉనాకి ఆ దారిలో నడుస్తుంటే అక్కడంతా చాలా చీకటిగా ఉంది. ముందైతే అసలేం కనిపించలేదు, కానీ నడిచే కొద్దీ చంద్రుడి వెలుతురులో అలాగే మెల్లగా నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ ముందుకెళ్తుంటే తనకి కొంచెం దూరంలో తన ముందు ఎవరో గోడ ముందు నుంచుని ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి చూడ్డానికి ఏం కదలకుండా అలాగే బొమ్మలా నుంచునుంది. ఇంకా చూస్తుంటే తనేదో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కనపడుతుంది. కానీ బాగా చీకటిగా ఉండడం వల్ల తన మొహం మాత్రం దూరం నుంచి ఉనాకి చూడలేకపోతున్నాడు. ఇంత చీకటిగా ఉండి ఎవ్వరూ వెళ్ళని ఈ దారిలో ఇంత రాత్రిపూట ఒక్కటే అక్కడ నుంచుని ఆ గోడ పక్కన ఏం చేస్తుందో తనకు అర్థం కాదు. అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పినట్టు తను నిజంగానే అకాయ్ ఓనానా అని అనుకుంటూ భయపడుతూనే ఉనాకి అలా మెల్లగా ముందుకు నడుస్తాడు. అలా నడుస్తూనే తను ఆ అమ్మాయి ఎదురుదాకా వస్తాడు. చూడకూడదు అనుకుంటూనే ఒక్కసారిగా తన వైపు తిరిగి చూస్తాడు. ఉనాకి ఒక్కసారిగా గుండాగినంత పని అయింది. అమ్మాయి చూడ్డానికి ఏదో మొహం అంతా తెల్లగా, అసలు రక్తమే లేనట్టు వింతగా ఉంది. తన కళ్ళు కూడా చూడ్డానికి చాలా ఎర్రగా ఉన్నాయి. తను ఇప్పుడు చూస్తుంది అకాయ్ ఓనానే అని ఉనాకి అర్థమైంది. ఇంకా తను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తొందరగా పరిగెట్టడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తడం మొదలుపెట్టిన తను వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాళ్ళ ఇల్లు వచ్చేదాకా ఆగలేదు. ఉనాకి ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు. ఇంకా తన భయం అయితే తగ్గింది, కానీ తనకి ఇందాక జరిగింది మాత్రం తను మర్చిపోలేకపోతున్నాడు. తనకు పదే ఇందాక చూసిన అమ్మాయి మొహమే గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ రాత్రి తను చాలా కష్టం మీద నిద్రపోతాడు. తర్వాత రోజు నుంచి తన డైలీ లైఫ్ మామూలుగానే ఉంది. రోజులాగానే తను కాలేజీకి వెళ్తున్నాడు, లైబ్రరీకి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు తనకు అంతకుముందులాగైతే అనిపించట్లేదు. తను క్లాస్లో ఉన్న, లైబ్రరీలో ఉన్న, తను కూర్చున్నప్పుడు తన పక్కనే ఎవరో కూర్చుని ఎప్పుడు తన వైపే చూస్తూ తననే అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకే కనిపిస్తుంది. ఇవన్నీ రోజు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇదంతా ఇలా ఉన్నప్పుడు ఒకరోజు నైట్ ఉనాకి తన బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. తను అలాగ బాగా నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా తన బెడ్షీట్ని ఎవరో లాగేసినట్టు తనకు అనిపిస్తుంది. ఉనాకి ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి అటు ఇటు కంగారుగా చూస్తాడు. తన చుట్టుపక్కల ఎవరూ కనపడరు. తన బెడ్షీట్ మాత్రం కింద పడిపోయి ఉంటుంది. ఉనాకి అలాగా కింద పడిపోయి ఉన్న బెడ్షీట్ని తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఎర్ర రంగులో ఉన్న నీడ వెళ్ళినట్టు తనకు అనిపిస్తుంది. ఉనాకి ఒక్కసారిగా ముందుకు చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. ఇంకా వెంటనే ఆ బెడ్షీట్ని కప్పేసుకుని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. ఇంకెంతసేపు ట్రై చేసినా నిద్ర రాకపోవడంతో తను ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఉనాకి భయంతో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. తన సీలింగ్ మీద తను ఆ రోజు చూసిన రెడ్ కలర్ అమ్మాయి తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. తను చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉనాకి మీదకి దూకుతుంది. అప్పుడే ఉనాకి నిజంగా కళ్ళు తెరుస్తాడు. ఇదంతా కళ అని తెలిసి చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. తన హార్ట్ బీట్ బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇంకా తన ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంటాయి. ఇంకా వాటర్ తాగడానికి బెడ్ మీద నుంచి లేచి వాటర్ గ్లాస్తో వాటర్ తాగుతూ ఉంటాడు. అలా వాటర్ తాగుతూ విండో వైపు చూస్తాడు. ఆ విండోలో ఆ రెడ్ కలర్ శారీ అమ్మాయి కనపడుతుంది. తన చేతుల్లో ఉన్న వాటర్ గ్లాస్ని కింద పడేస్తాడు. ఆ గ్లాస్ పగిలిపోతుంది. ఉనాకి వెంటనే లైట్ ఆన్ చేసి మళ్ళీ ఆ విండో వైపు చూస్తాడు. కానీ ఆ కిటికీలో నుంచి చూస్తే ఈసారి ఆ అమ్మాయి కనపడదు. ఉనాకి ఆ రోజు నుంచి ఎక్కడ చూసినా ఈ అకాయ్ ఓనా కనపడుతున్నట్టు తనకు అనిపిస్తుంది.
తనకు జరుగుతున్న ఈ వింత ఇన్సిడెంట్స్ అన్నిటినీ వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇదంతా విన్న తర్వాత తనకు నమ్మకపోగా తననే ఎక్కిరిస్తారు. ఇంకా ఉనాకీకి జరుగుతున్న ఈ భయంకరమైన ఇన్సిడెంట్స్ని ఎలా ఆపాలో తనకు అర్థం కాదు. తను అలాగే ఒకరోజు నైట్ పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే పోలీస్ని హెల్ప్ అడుగుదామని అనుకుంటాడు. ఉనాకి ఇలా పడుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడే తన ఇంటి మెయిన్ గేట్ తీసిన శబ్దం తనకు వినపడుతుంది. తను అలాగే భయంగా తన ఇంటి ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఎంట్రన్స్ డోర్ దగ్గర చూస్తే ఆ డోర్ ఓపెన్గా ఉంటుంది. ఇంకా ఆ డోర్లో నుంచి చాలా గట్టిగా గాలి లోపలికి వేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఉనాకీకి చాలా భయం వేస్తుంది. తను వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి హెల్ప్ అడుగుదాం అనుకుంటాడు. అలాగే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఉనాకి వెనకాల ఎవరో నుంచుని ఊపిరి పీల్చుకుంటున్నట్టు తన షోల్డర్స్కి తెలుస్తుంది. సరిగ్గా తన వెనకాలే ఎవరో నుంచున్నారని ఉనాకీకి అర్థమవుతుంది. తను అలా ఫోన్లో మాట్లాడుతూనే అద్దం వైపు చూస్తాడు. ఆ అద్దంలోకి చూస్తే సరిగ్గా తన వెనకాలే అకాయ్ ఓనా నుంచుని ఉంటుంది. తను తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగానే అకాయ్ ఓనా అని గట్టిగా అరిచేసి ఫోన్ పడేస్తాడు. ఉనాకి వాళ్ళ ఫ్రెండ్ ఉనాకి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉంటాయి. కానీ ఇంట్లోపలేదో తుఫాన్ వచ్చినట్టు వస్తువులన్నీ ఇరిగిపోయి ఉంటాయి. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉనాకి ఎవరికీ కనపడలేదు.